సో సింపథెటిక్ ఓవర్ యాక్టివేటెడ్ అంటే కొంచెం ఇక బాడీలో ఇక సింపథెటిక్ డ్రైవ్ అనేది ఎక్కువ ఉండటం వల్ల ఆ యొక్క అడ్రినల్ రష్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. హ్మ్. సో దానివల్ల వీళ్ళకి ఆ యొక్క షివరింగ్ అనేది వస్తుంది. ఓకే. దట్స్ మోస్ట్ లైక్లీ ఎక్స్ప్లెనేషన్. హ్మ్. హ్మ్. బట్ డిఫరెంట్ అనుకోండి. బట్ స్టిల్ కరెక్ట్, నాకు కరెక్ట్. సడెన్‌గా ఏదో గుర్తొచ్చింది. ష్యూర్, ష్యూర్, నో వరీస్. అండ్ మీరనే లైఫ్ స్టైల్‌లో చాలా మటుకు ఏముంటది డాక్టర్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటూ ఉంటే, ప్యాకేజ్డ్ గానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటుంటే క్యాన్సర్‌కి దారితీస్తది అని అందరూ నమ్ముతారు. కానీ ఇక్కడ ఐరనీ ఏంటంటే, చమత్కారం ఏంటంటే, గూగుల్‌లో ఏం సెర్చ్ చేసినా గూడా రైస్ క్యాన్ ఐ గెట్ క్యాన్సర్ ఇఫ్ ఐ ఈట్ రైస్ అని సెర్చ్ చేస్తే, అది కూడా రైస్ తినడం కూడా క్యాన్సర్ దారితీస్తది అని రాస్తారు. అంటే ఇప్పుడు ఏమైతుందంటే జనాలకి ఇట్లాంటివన్నీ చదివేసరికి ఏం తిన్నా క్యాన్సర్ వస్తది. ఇంగ ఎందుకు లేదు లైట్ తీసుకుందాం అనే ఉద్దేశంతో ఉంటున్నారు. నిజంగా ఏం చేసినా దానికి మనకు తెలియకుండానే వస్తదా క్యాన్సర్? సి మనకు తెలియకుండా క్యాన్సర్ వచ్చే రిస్క్ హెరిడిటరీ 5-10%. హ్మ్. మిగతా ఒక 10% కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు. మేము హ్మ్. మా వాళ్ళు ఎప్పుడు స్మోక్ చేయలేదు, ఎప్పుడు ఆల్కహాల్ లేదు, మంచి హ్యాబిట్స్ అయినా కూడా ఆయనకి లంగ్ క్యాన్సర్ వచ్చింది. ఆ! అంటే ఇందులో మనం ఆలోచించేది ఒకటి 100 మంది లంగ్ క్యాన్సర్ పేషెంట్స్‌లో స్మోకర్స్ ఎంతమంది, నాన్ స్మోకర్స్ ఎంతమంది చూస్తే 90 మంది స్మోకర్స్ ఉంటారు. హ్మ్. 10 మంది 10% నాన్ స్మోకర్లు కూడా రావచ్చు. వాళ్ళకి వేరే ఏదన్నా కార్సినోజన్ ట్రిగ్గర్ అయ్యి దానివల్ల ఇక ట్యూమర్ అయ్యుండొచ్చు. హ్మ్. అంటే నాన్ స్మోకర్స్ ఇక అలవాటు లేని వాళ్ళకి ఎవరికీ క్యాన్సర్ రాదండి అని చెప్పడానికి లేదు. హ్మ్. కానీ రిస్క్ ఈజ్ లెస్ కదా. 100లో 10% ఎక్కువ, 90% ఎక్కువ. హ్మ్. అంటే సో దట్స్ వేర్. అంటే ఇప్పుడు మనం దాన్ని జస్టిఫికేషన్‌కి వాడుకుంటారు చాలామంది. హ్మ్. అరే! ఆయన అన్నీ ఏం లేదు ఇంత అంత అలా బతికిండు, క్యాన్సర్ వచ్చిపోయిండు, ఎందుకొచ్చింది శుభ్రంగా ఆ! వస్తే చూద్దాంలే అని చెప్పి దీన్ని జస్టిఫికేషన్‌గా వాడుకొని కరెక్ట్. ఆ! అడిక్ట్ అవుతూ ఉంటారు. సో అది కరెక్ట్ కాదని అనుకుంటాను. హ్మ్. సో అంటే ఏది తిన్నాను క్యాన్సర్ అనా అంటే కాదు. నాట్ నెసెసరీలీ. ఎందుకు ప్రతిదీ క్యాన్సరస్ కాదు. ఇప్పుడు ఈ రోజుల్లో ఆర్గానిక్‌కి మంచి ట్రాక్షన్ వస్తుంది. ప్రత్యేకంగా వెజిటబుల్ డైట్ అంటే వెజిటేరియన్ డైట్ కోసం చాలా యాక్సెప్టెన్స్ వచ్చింది ఇప్పుడు హ్మ్. గ్లోబల్‌గా. ఇక్కడ మన ఇండియాలోనే కాదు వెస్టర్న్ కంట్రీస్‌లో కూడా వేగన్ డైట్ అంటే అదే. మంచిది హ్మ్. అనేటువంటి యాక్సెప్టెన్స్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మనం హిస్టారికల్‌గా వేగన్ డైట్ ఇండియాలో మనం ఫాలో చేస్తున్నాం దాన్ని. సో వెజిటబుల్స్, ఫ్రూట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి దాంట్లో. సో అందుకే దాంట్లో ఏంటంటే ఒక ట్రిగ్గర్ ఏదైనా ఉన్నా కూడా దాన్ని ప్రివెంట్ చేస్తది. క్యాన్సర్ రాకుండా అది హెల్ప్ చేస్తది. హ్మ్. సో కనుక డయట్ చాలా ఇంపార్టెంట్. యూ ఆర్ వాట్ యూ ఈట్. హ్మ్. మనం ఏం తింటాం అదే అవుతాం మనం. హ్మ్. కరెక్ట్. సో కనుక మనం ఇంకొకటి కొన్ని ఇప్పుడు ఎప్పుడూ రోజు కొలత వేసి తినాలంటే అందరూ తినలేం కదండీ. ఇప్పుడు ఏదో ఒక రోజు ఫ్యాటీ ఫుడ్డో, ఏదో ఒక రోజు ఇక యూనో ప్రాసెస్డ్ ఫుడ్డో తీసుకుంటాం. బట్ మోతాదు ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. నథింగ్ లైక్ పాయిజన్ డిపెండ్స్ ఆన్ డోస్ అన్నట్టు. రోజు అదే ఎక్కువ మోతాదులో కన్జంప్షన్ చేస్తే ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. సో హ్మ్. కనుక ఇన్ఫర్మేషను నెట్‌లో ఉన్నంత మిస్‌ఇన్ఫర్మేషన్ ఇంకెక్కడా లేదు. హ్మ్. ఇప్పుడు మీరు ఏ సిమ్టమ్స్ వచ్చి కొట్టినా కూడా మీరు నాకు ఇలాగుంది, అలాగుంది 4 సిమ్టమ్స్ పెట్టండి వెయిట్ లాస్ అవుతుంది నాకు. నాకు కొంచెం ఎక్కడన్నా చిన్న బ్లీడింగ్ అయింది వెయిట్ లాస్ అని కొడితే మీకు క్యాన్సర్ లక్షణమా అని కొడితే అవును క్యాన్సర్ లక్షణం వస్తది. మీకు ఏ హ్మ్. సిమ్టమ్స్ కొట్టండి దానికి రిలేటెడ్‌గా ఏదో ఒకటి వస్తది. అదే అందుకే దాన్నే కామెడీ అయితుందది. సో, హ్మ్. గనుక మనం అంటే దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్ వాళ్ళ ఉన్న హ్మ్. డేటాబేస్ బట్టి సెర్చ్ చేయి వస్తది తప్ప అది అథెంటిక్ కాదు. కరెక్ట్. అది ఆర్టిఫిషియల్ అది. హ్మ్. సో, దట్ ఇస్ నాట్ ట్రూ. మనం ఏం చేస్తాం దాన్నే ఇప్పుడు గూగుల్ డాక్టర్‌ని నమ్ముతున్నాం ఎక్కువ అసలు డాక్టర్ కన్నా. నా దగ్గరికి వచ్చే చాలా మంది పేషెంట్స్ వాళ్ళు రీసెర్చ్ గూగుల్‌లో చేసొస్తారేమో ముందు. మొత్తం రిసర్చ్ గూగుల్ అన్ని క్వెషన్స్ రాసుకొని వచ్చి దాన్ని ఒక లైన్ బై లైన్ చదువుతా ఉంటారు. హ్మ్. సో, నేను వాళ్ళని గూగుల్‌ని అడగండి ఇప్పుడు ఇంక కొన్ని రోజులు పోతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇంక ఏఐ కొత్త డాక్టర్ వస్తారు. ఏఐ డాక్టరు, ఆ! ఏఐ పేషెంటు. హ్మ్. ఆ! ఐ డోంట్ నో వేర్ వి ఆర్ హెడింగ్. అంటే హ్మ్. కొంత ఇన్ఫర్మేషన్ ఈస్ గుడ్. హ్మ్. ఓవర్ ఇన్ఫర్మేషన్, మిస్‌ఇన్ఫర్మేషన్ చాలా హార్మ్ చేస్తుంది. హ్మ్. అన్నెసెసరీగా స్ట్రెస్, లేనిపోయిందని భయపడటం. సో, అయితే వెయిట్ లాస్ చాలా కారణాలతో వస్తది కదా! వెయిట్ హ్మ్. లాస్ అనగానే ఫస్ట్ క్యాన్సర్ అని చెప్పి భయపెడతారు. హ్మ్. ఇప్పుడు డైట్ చేస్తున్నారు ఎవరన్నా, మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. రైట్? సో, వెయిట్ లాస్ కోసమే ప్రయాసపడేవాడు కూడా మరి నాకు మరి క్యాన్సర్ అనుకుంటే ఎట్లా? సో, డాక్టర్